కన్నీళ్ళు తెచ్చుకుంటే అది నువ్వు డ్రామా అంటావా? అది యాక్షన్ అంటావా? అసలు నువ్వు మంత్రి ఎట్లయినావు? ఆ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఓట్లేస్తేనే మంత్రి అయినావు. ఇప్పుడు మంత్రి ఎట్లయినావు? ఆ సామాజిక వర్గ కోటలే మంత్రి అయినావు. ఖమ్మం జిల్లాలో ఖమ్మం సామాజిక వర్గం వాళ్ళు మా జాతి గురించి కొట్లాడతాడు, మా వాళ్ళకు ఆపదలో చాదుకుంటాడని చెప్పి మీకు ఆ స్థానం వచ్చింది. మరి మీ సామాజిక వర్గంలో ఒక యువకుడు చనిపోయి బై ఎలక్షన్ వచ్చింది. అది ఎక్కడన్నా కాదు, చనిపోయిన సందర్భంగా వచ్చినటువంటి బై ఎలక్షన్లో ఆ సందర్భంగా అయినటువంటి మీటింగ్ పక్కల కొడుకుంది, కూతురుంది. కాలికి దెబ్బ తగిలిన ఒక కూతురు కుంటుకుంటూ మా నాన్న ఆశయాలని మధ్యలో ఆగిపోయొద్దు, మా అమ్మ ఆశయాలను నెరవేరుస్తుందని చెప్పి ఒక బిడ్డ తిరుగుతుంది. కుడి పక్క కొడుకు, ఒక పక్క బిడ్డ తల్లిని ఓదార్స్తుంటే ఆ ఓదార్చే ఏడుపుని నువ్వు యాక్షన్ అంటే ఆమె చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డదో ఇవాళ నువ్వు అంటే ఆమెకు అంతకన్నా బాధతో కుమిలిపోతా ఉంది. అయ్యో నా భర్త చనిపోయి నేను బాధపడితే నా ఏడుపుని కూడా యాక్షన్ అంటున్నారు వీళ్ళు, అది ఎవరో కాదు మా కులపల్లె అంటున్నారు అని చెప్పి పొంగిపోతా ఉంది ఆమె. వెంటనే క్షమాపణలు చెప్పాలి. పొన్నం ప్రభాకర్ గారు కూడా నేను అడుగుతా ఉన్నా, దయచేసి అలాంటి చనిపోయినటువంటి మీ పట్ల కూడా చాలామంది ఉన్నారు. అట్లా బై ఎలక్షన్స్ వచ్చినాయి. అట్లా జనంలో వచ్చినప్పుడు మొన్ననే చనిపోయిన భర్త గుర్తొచ్చి ఏడుస్తారు. ఏడ్చింది ఓట్ల గురించా? ఇది ఆడవాళ్ళందరూ గమనించాల. పక్కల మేయర్ గారు ఉన్నారు, వారు మాట్లాడేటప్పుడు మరి మేయర్ గారు కూడా ఆమె మా బీఆర్ఎస్ పార్టీ నుంచే గెలిచింది, మా నాయకుడే మేయర్ చేశారు. మరి దయచేసి ఆమె ఒక ఆడబిడ్డగా స్పందించాలి. నీకు ధైర్యం ఉంది ఇమ్మీడియట్గా ఆపాల్సి ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావా అని చెప్పి. పదవులు ఉంటాయి పోతాయి, పెద్ద లెక్క కాదు. రాజకీయాలు పదవులు ఎప్పుడు చేస్తాయి ఎవరికి కూడా కాదు. ఒక ఆడపిల్లను అంత అవమానపరిచే రీతిలో ఆమె ఏడుపును కూడా వేలాది మంది సమక్షంలో వాళ్ళందరూ చాలామంది ఏడ్చిండ్రు. గోపెన్న అమర్హయ్ అని ఒక ఆడబిడ్డను అవమానిస్తుంటే వెంటనే మైక్ ఆపేసింది. ఏం మాట్లాడుతున్నావా, ఏం రాజకీయం ఇది, అట్లా మాట్లాడొద్దు అని వారించాల్సింది. కానీ ఇప్పుడైనా స్పందించాలా. రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు జనరల్గా చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడతారు. చనిపోయిన సందర్భంలో దేశవ్యాప్తంగా కూడా చనిపోయినటువంటి బాడీని ఫోటోలు వేసి కూడా మరి దేశవ్యాప్తంగా కూడా ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఆ రోజు అందరం కూడా రాజీవ్ గాంధీ గారు అనవసరంగా చంపారు పాపం అని చెప్పి అందరం కూడా బాధపడ్డాం. కానీ ఏనాడు కూడా దాని రాజకీయం గురించి ఉపయోగపడతారు అనుకోలే. ఒక మంచి యువకుడిని కోల్పోయింది ఈ దేశం అని చెప్పి పార్టీలకు అతీతంగా బాధపడ్డారు. ఇట్లా మీలా కనలే కనీసం ఆడపిల్లని చూసి కూడా మీకు కనికరం రాలేదంటే తుమ్మల గారు, ఒక ఆడపిల్లని కూడా నీవు వదిలిపెట్టలేదంటే, అవమానపరిచిందంటే చాలా బాధాకరం, దురదృష్టకరం. ఇది దయచేసి వెంటనే క్షమాపణలు చెప్పాలి. లేదంటే ఆడవాళ్ళు, ఒక తెలంగాణ ఉన్నటువంటి ఆడవాళ్ళు వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు వినండి. కింద వేలాది మంది ఏడుస్తున్నారు, మేము చూసినాం కళ్ళారా, ప్రత్యక్ష సాక్షిని కూడా నేను. వేల మంది ఏడుస్తుంటే ఒక ఆడబిడ్డ భర్త గుర్తు వచ్చి ఏడవద్దా? భర్త గుర్తు వచ్చి ఏడిస్తే కూడా అది యాక్షనా? కూతురు కొడుకును పక్కన పెట్టుకొని ఏడుస్తుంటే అయ్యో తండ్రి లేడు కదా మీకు అని చెప్పి, చిన్న ఇల్లు అది, ఒక మామూలు ఇంట్లో ఉండి ప్రజల గురించి బతికిండు. రాజకీయంలో అందరికీ మేలు చేయలేం. రాజకీయంలో కొన్ని మంచి అయితే చెడవుతాయి, కొందరు మేలు జరుగుతాయి. మేలు జరిగినోడు నష్టపోయినాడు తిడతాడు, మేలు జరిగినోడు
మర్చిపోతాడు. అది రాజకీయం జరుగుతూనే ఉంటుంది. దయచేసి తప్పు అది, ఇలాంటివి మంచిది కాదు. మహిళలారా ఒక్కసారి మీరు వినండి, వీళ్ళ భాష వినండి, వీళ్ళ కథ వినండి. ఇది పద్ధతేనా అడగండి. ఒక కమ్మ మహిళలే కాదు అడగాల్సింది, కమ్మ సామాజిక వర్గం వాళ్ళే కాదు, ప్రతి ఒక్క మహిళలు అడగాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క మహిళలు బాసటగా నిలవాల్సిన అవసరం ఉంది. వెంటనే తుమ్మల నాగేశ్వరరావు గారు క్షమాపణ చెప్పాలి. థ్యాంక్ యూ. చెప్పండి.